సింగరేణి సమస్యలపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి వివరించామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తాడిచెర్ల సెకండ్ బ్లాక్ లో మైనింగ్ పర్మిషన్స్ ఇవ్వాలని కోరామన్నారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరిగిన దృష్ట్యా బొగ్గు ఉత్పత్తి కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తాడిచెర్ల బ్లాక్ లో దాదాపు 5 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేసేందుకు అనుమతించాలన్నారు. ఆ తర్వాత విద్యుత్ శాఖ మంత్రితో భేటీ అయిన భట్టి 3 కోట్ల కుటుంబాలకు సోలార్ విద్యుత్ అందించే సూర్యాఘర్ పథకంపై కొన్ని సలహాలు ఇచ్చామన్నారు భట్టి. సింగరేణి కావాల్సినటువంటి కోల్ బ్లాక్స్ గురించి సింగరేణి అవసరాలు ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని వారి దృష్టికి తీసుకుని వచ్చాం. అందులో ప్రధానంగా చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి తాడిచెర్ల సెకండ్ బ్లాక్ ఇన్ జయశంకర్ భూపాల్పల్లి సింగరేణి కాలనీస్ సంబంధించి ఇది 2013లోనే అసైన్ చేయటం జరిగింది. అసైన్ చేసినటువంటి ఈ తాడిచెర్ల 2 సంబంధించిన బ్లాక్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దాని మైనింగ్ పర్మిషన్ ఇవ్వడానికి లీజుకి ఇవ్వడానికి ప్రయర్ అప్రూవల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సి ఉంది. 10 ఏళ్లుగా గత ప్రభుత్వం ఈ ప్రయర్ అప్రూవల్ తీసుకోపోవటం వల్ల ఈరోజు సింగరేణి సంబంధించినటువంటి ఈ తాడిచెర్ల కోల్ బ్లాక్ మనం ఆడ మైనింగ్ చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఈ రోజు పవర్ డిమాండ్ పెరిగిన దృష్ట్యా కోల్ ప్రొడక్షన్ కూడా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతో అవసరం ఉన్నటువంటి కోల్ ప్రొడక్షన్ పెంచుకోవడానికి బాగా ఉపయోగపడేటువంటి తాడిచెర్ల కోల్ బ్లాక్ 2 దాదాపు 5 మిలియన్ టన్స్ ఉత్పత్తి చేసుకోవడానికి పనికొచ్చేటువంటి ఈ కోల్ బ్లాక్ ని సెర్చ్ చేయటం వల్ల ఈరోజు సింగరేణి గాని రాష్ట్రం గాని చాలా నష్టపోయినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. దానికోసం ప్రత్యేకంగా మంత్రి గారికి లేఖ రాసి దానికి సంబంధించిన సమస్యను వారి దృష్టికి తీసుకుని వచ్చి ఇది ఆల్రెడీ 2013లోనే మాకు అసైన్ చేసింది, దీనికి సంబంధించి ప్రయర్ అప్రూవల్ కోసం ఇక్కడ పెండింగ్ ఉంది అని చెప్పి వారిని కన్విన్స్ చేయటం, వారు మనం రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించిన సమాచారం సంపూర్ణంగా వారికి మేము ఫర్నిష్ చేసిన తర్వాత వారు సహృదయంతో ఈ తాడిచెర్ల కోల్ బ్లాక్ 2కి సంబంధించి త్వరలోనే ప్రయర్ అప్రూవల్ ఇస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. దీనివల్ల 30 సంవత్సరాలు దాదాపు ఒక 5 మిలియన్ టన్స్ కోల్ 30 సంవత్సరాలు అది పెరిగి మన సింగరేణి కాలనీస్ లాభాల్లో తీసుకొని రావడానికి రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. అట్లాగే ఇప్పుడు ఆర్కే సింగ్ గారిని కూడా కలిశాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనందరికీ తెలిసిందే ఈరోజు దేశవ్యాప్తంగా గ్రీన్ పవర్ కావాలని సోలరైజేషన్లోకి పోవాలని చెప్పి చాలా మంది ప్రపంచవ్యాప్తంగా కోరుతా ఉన్నారు. మన దేశంలో కూడా సోలరైజేషన్ త్వరగా వెళ్లాలని మనం ఆలోచన చేస్తున్నాం. అందులో భాగంగా కొన్ని కార్యక్రమాలు కూడా మనం తీసుకొని ముందుకు పోతున్నాం. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక స్కీమ్ ని అంటే ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అనే స్కీమ్ ని 3 కోట్ల ఇళ్లకి ఉపయోగపడేట్టుగా అనౌన్స్ చేశారు సబ్సిడీతో. దీని మీద సీరియస్ గా ఆలోచన చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ పవర్ సెక్టార్ లో ఉన్నటువంటి అధికారులందరితో కూర్చొని మాట్లాడి వాళ్ళు తీసుకోలేని పరిస్థితిలో ఉండే క్రమంలో ఈ స్కీమ్ వల్ల వాళ్ళకు వచ్చే లబ్ధి కొంత ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంది. దీని దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచన చేసింది. ఎక్కడెక్కడైతే మా సబ్ స్టేషన్స్ అన్ని ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా సబ్ స్టేషన్స్ ఉన్న దగ్గర పరిసర ప్రాంతాల్లో వర్చువల్ మీటరింగ్ విధానంతో ఆ సోలార్ ప్యానెల్ని అక్కడే ఒక దగ్గర పెట్టి సోలార్ పవర్ ని మనం తయారు చేసుకోవడానికి కావాల్సిన వ్యవస్థను ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి మీరు ఎవరెవరికి పవర్ ఇద్దాం అనుకుంటున్నారో ఆ ఇళ్లకి కనెక్షన్ ఇచ్చుకోవటానికి ఆ సబ్ స్టేషన్ దగ్గర నుంచి ఇచ్చుకోవటానికి ఈజీగా ఉంటుంది. దీన్ని పరిశీలించమని చెప్పి వారికి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది.